హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకుంటే ఇండియా బ్లాక్ సిఈసి రిమూవల్కి ఒక మోషన్ పాస్ చేశారనమాట. సో అది మనం 8 PM వీడియోలో చూద్దాము. సో ఇక్కడ ఒక 3 ఆర్టికల్స్ తీసుకున్నాం. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏం చేసిందంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేని గురించి? నేషనల్ హైవేస్ ఉంటాయి కదా, దాంట్లో టోల్ కలెక్షన్ ఉంటుంది కదా, సో ఆ ప్రాక్టీసెస్ గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఒక్కసారి వీళ్ళు ఏం చెప్పారు అని చూసుకుంటే, టోల్ కలెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైతే మనం ఒక రోడ్ వేస్తున్నాం అనుకోండి, దాని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. సో ఈ 2 కాస్ట్లు వచ్చేసిన తర్వాత మనం టోల్ కలెక్షన్ ఆపేయాలని చెప్పి ఒక రికమెండేషన్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఏం చేశారంటే, ఈ టోల్ కలెక్షన్కి ఏదైతే ఉంటుందో ఒక స్పెషలైజ్డ్ అథారిటీ ఒకటి పెట్టాలి. సో ఆ అథారిటీ వాళ్ళు టోల్ కలెక్షన్ ఎంత ఉండాలి అనేది చెప్పాల్సి ఉంటుంది. దీనికోసం ట్రాన్స్పరెన్సీ అనేది ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారనమాట. సో ఓవరాల్గా మనం ఈ కాంటెక్స్ట్లో మనం చూసుకున్నట్టయితే అసలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి, అండ్ దాంతో పాటు అసలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్, ఛాలెంజెస్ చూద్దాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది 1921లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కింద ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇది స్పెండింగ్ ఉంటుంది కదా, అంటే లెజిస్లేచర్కి సంబంధించినటువంటి స్పెండింగ్ ఉంటుంది కదా, ఆ స్పెండింగ్కి అకౌంటబిలిటీ ఉండడానికి ఉంటుందన్నమాట ఈ కమిటీ. సో ఈ అకౌంటబిలిటీ కోసం అని చెప్పేసి క్యాగ్ యొక్క ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఎగ్జామిన్ చేస్తుంది. అండ్ మేజర్ స్కామ్స్, బోఫర్ స్కామ్ కానీ, 2G స్కామ్ కానివ్వండి, కోల్ ఎలకేషన్ స్కామ్ కానీ, ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తే ప్యాక్ కమిటీ అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా మనకి 2025లో టోల్ కలెక్షన్ గురించి రిపోర్ట్ కూడా ఇచ్చింది. వీటన్నిటి గురించి క్లియర్గా మనం ఫర్దర్ ఎలాబరేట్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాక్ చూసుకుంటే మొత్తం 22 మెంబర్స్ ఉంటారు. ఈ 22లో 15 మంది లోక్సభ నుంచి వస్తే 7 రాజ్యసభ నుంచి వస్తారనమాట. మెంబర్స్ ఎవ్రీ ఇయర్ పార్లమెంట్ ద్వారా ఎన్నికవబడుతూ ఉంటారు. ఎలా ఎన్నికవబడుతూ ఉంటారు? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేటటువంటి మెథడ్తో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే పార్లమెంట్లో ఉన్న అందరికీ ఈక్వల్ రిప్రజెంటేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఒకసారి వీళ్ళ యొక్క టర్మ్ చూసుకున్నట్టయితే యాన్యువల్గా ఎలక్ట్ అవుతారని చెప్పాం కదా, సో టర్మ్ ఎంత ఉంటుంది? 1 year ఉంటుంది. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యాక్ మెంబర్స్ అవ్వలేరు. అండ్ దాంతోపాటు చైర్మన్ వచ్చేటప్పటికి లోక్సభ స్పీకర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి 1967 వరకు చూసుకున్నట్టయితే చైర్మన్ రూలింగ్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు. 1967 నుంచి అపోజిషన్ పార్టీ నుంచి చైర్మన్ అనేది మనం ప్యాక్ తీసుకోవడం. 22 మెంబర్స్. సో ఇప్పుడు ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంది కదా, దాని యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాము. ఫస్ట్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఎ ఫినాన్షియల్ వాచ్ డాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆ రిపోర్ట్స్ని ఎగ్జామిన్ చేస్తారు. సో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి పార్లమెంట్ అప్రూవ్ చేసినట్టు స్పెండ్ చేశారా లేదా అనే విషయం అయితే దీంట్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2008లో ఇక్కడ నరేగా గురించి ఒక క్యాగ్ ఆడిట్ చేయడం జరిగింది. సో ఈ నరేగాలో ఫేక్ జాబ్ కార్డ్స్ గురించి, దాంతోపాటు స్టేట్స్ ఇరెగ్యులారిటీస్ ఈ నరేగా ఇంప్లిమెంటేషన్లో, సో ఇవన్నీ ప్యాక్ రిపోర్ట్ ద్వారా మనకు తెలిసాయి. రెండోది వచ్చినప్పటికి ఇరెగ్యులారిటీస్ ప్రివెంట్ చేయడం అనమాట. సో 2016లో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే, డిఫెన్స్ ఉన్నాయి కదా, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది కదా, వాటి షార్టేజెస్ గురించి ప్యాక్ హైలైట్ చేయడం జరిగింది. సో ఏదైనా ఇరెగ్యులారిటీస్ ఉన్న అవి బయట పెట్టడము. అండ్ మేజర్ స్కామ్స్, 2G స్పెక్ట్రమ్ స్కామ్ దాదాపు 176 కోట్లు స్కామ్ అనమాట. ఇది 2G స్పెక్ట్రమ్ స్కామ్ నేషనల్ ఇండియా మొత్తానికి లాస్ అది. అండ్ కామన్వెల్త్ గేమ్స్ స్కామ్లో చూసుకున్నట్టయితే పబ్లిక్ ఫండ్స్ని ఎలా మిస్యూజ్ చేశారు కామన్వెల్త్ గేమ్స్ అప్పుడు. అండ్ దాంతోపాటు కోల్ బ్లాక్ ఎలకేషన్స్లో దాదాపు 186 కోట్లు ఒపేక్ ఎలకేషన్స్ అంటే సరిగ్గా ఎలకేట్ చేయకపోవడం వల్ల లాస్ అయ్యామన్నమాట. బోఫర్ స్కాండిల్ కానివ్వండి. సో ఇవన్నీ మేజర్ స్కామ్స్ అన్ని బయటపెట్టింది ప్యాక్. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఎన్షూరింగ్ కాంటెంపరీ అకౌంటబిలిటీ. సో రీసెంట్గా జరుగుతున్నప్పుడు కూడా దేరే కాంటెంపరీ థింగ్స్ మీద కూడా అకౌంటబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్రెడీ టోల్ గురించి రిపోర్ట్ ఇచ్చారు కదా 2025లో, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం ఈ ఆర్టికల్ దాని గురించి. సో ఈ టోల్ రిపోర్ట్ కానివ్వండి, సో అందులో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారనమాట. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు పర్పెచువల్ టోలింగ్ అనేది నడుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకసారి అది కట్టినందుకు క్యాపిటల్ కాస్ట్, అంటే రోడ్డు కట్టినప్పుడు క్యాపిటల్ కాస్ట్, దాంతోపాటు మెయింటెనెన్స్, ఈ 2 వచ్చిన తర్వాత కూడా టోల్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. అలా కాకుండా సన్సెట్ క్లాజ్ అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే మెయింటెనెన్స్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ వచ్చేసినాయో ఇక టోల్కి తీసుకోవడానికి వీల్లేదు. సో అలాంటి క్లాజెస్ తీసుకురండి. అండ్ దాంతోపాటు టోల్ ఏదైతే ఉందో రోడ్డు క్వాలిటీని బట్టి లింక్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రోడ్డు కట్టేసాము అన్నట్టు కాకుండా రోడ్డు యొక్క క్వాలిటీని బట్టి లింక్ చేయాలి. అండ్ దాంతోపాటు ఈ టోల్కి ఒక ఇండిపెండెంట్ ఓవర్సైట్ బాడీ ఉండాలి. అండ్ ఫాస్ట్ ట్యాక్స్ ఇంకా స్ట్రాంగర్గా తీసుకురావాలి. GPS బేస్డ్ టోలింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి సో ఓవరాల్గా ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ప్యాక్. అంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ఓవరాల్? ఇంత
అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇంకా రీసెంట్గా చూసుకుంటే ఎన్పిఎస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నటువంటి ఎన్పిఎస్ గురించి, ఇన్సూరెన్స్ రిఫార్మ్స్, పిఎం కిసాన్ రిఫార్మ్స్, అండ్ సుమోటోగా ఎయిర్పోర్ట్ ఫీజెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి, ఎనర్జీ ఫైనాన్సింగ్ గురించి, వీటన్నిటి గురించి ప్యాక్ రీసెంట్ గా తనకు రిపోర్ట్స్ ట్రాన్సాక్షన్స్ జరిగిన విషయాలు జరిగిందనమాట. సో ఇన్ని ఉన్నా సరే ఆ ప్యాక్ ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి? ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే పోస్ట్ ఫ్యాక్టో నేచర్. అంటే ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మాత్రమే వీళ్ళు అకౌంటింగ్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది, ప్రివెన్షన్ అనేది ఏమి ఉండదు, జస్ట్ అకౌంటింగ్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ వాక్ స్కామ్లో కానివ్వండి, లేదా COVID-19 వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్లో కానివ్వండి. సో ఓవరాల్గా మొత్తం ఆ ఇనిషియేటివ్ అంతా అయిపోయిన తర్వాత, ఆ కరప్షన్ అంతా అయిపోయిన తర్వాతే వీళ్ళు చేస్తుంటారు. సో దాన్ని పోస్ట్ ఫ్యాక్టో నేచర్ అంటారనమాట. రెండోది వచ్చేటప్పటికి అడ్వైజరీ రోల్. ఇక్కడ ప్యాక్ ఏవైతే రికమెండేషన్స్ ఇస్తుందో, లేదా ప్యాక్ ఏదైతే విషయాల గురించి స్కాండల్స్ అని చెప్తుందో, ప్యాక్ తనంతటికి తాను ఏమీ చేయలేదు. సో జస్ట్ అడ్వైజ్ మాత్రమే ఇవ్వగలుగుతుంది, జస్ట్ మాత్రమే చూపించగలుగుతుంది. సో ఇది ఓన్లీ అడ్వైజరీ రోల్ అండ్ నాన్ బైండింగ్ ఉండడం వల్ల, సో ఇప్పుడు ఈ టోల్ రిఫార్మ్స్ చెప్పింది ప్యాక్ సన్సెట్ క్లాజ్ ఇవ్వండి, లేకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ క్యాపిటల్ కాస్ట్ తర్వాత టోల్ కలెక్ట్ చేయొద్దని చెప్పి, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? NHA, దాంతోపాటు నేషనల్ హైవేస్ యాక్ట్. సో బేసిక్గా వీళ్ళు రికమెండేషన్ మాత్రమే చేయగలరు, దాని యొక్క ఇంప్లిమెంటేషన్తో కానివ్వండి, దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానివ్వండి ప్యాక్కి రోల్ అనేది తక్కువగా ఉంటుంది. మూడో వచ్చేటప్పుడు రిసోర్స్ అండ్ టైం కన్స్ట్రెయిన్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రీసెంట్గా ఈ ఫినాన్షియల్ కాంప్లెక్సిటీస్ అండ్ దాంతోపాటు మనం 2023లో చూసుకుంటే దాదాపు 55,000 కోట్ల టోల్ రెవెన్యూస్ వచ్చాయి. ఎన్పిఎస్ కూడా చాలా ఎక్కువ. రీసెంట్ నేచర్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఆ ఫినాన్షియల్ కాంప్లెక్సిటీస్ వల్ల కానివ్వండి, ప్యాక్ దగ్గర సరైనటువంటి రిసోర్సెస్ ఉండవు. ఇక్కడ ప్యాక్ దగ్గర కానివ్వండి, లేదా ఇంత కాంప్లెక్స్ థింగ్స్ మాట్లాడాలి అంటే ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఉండాలి. సో వాళ్ళు లేకపోవడము, ఈ కన్స్ట్రెయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. నాలుగు వచ్చేటప్పుడు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఈ ప్యాక్ లో ఉండే మెంబర్స్ ఎవరు? ఎంపీస్. సో కొన్నిసార్లు ఎంపీస్ కనుక డిసెంట్ ఉందనుకోండి, ఆ అకౌంటబిలిటీ ఆఫ్ ద ప్యాక్ అనేది డైరెక్ట్ అయిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2G ప్రోబ్ లో మనం గమనించాము, పిఎం కేర్స్ స్క్రూటరీ అప్పుడు కూడా చాలా మంది ఎంపీస్ అసలు రెసిస్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు పిఎం కేర్స్ ఫండ్ లో అయితే స్పెసిఫిక్ గా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీస్ ఈ డిస్కషన్ రానికుండా రెసిస్ట్ చేశారు. సో ఇలాంటి వల్ల ప్యాక్ యొక్క అకౌంటబిలిటీనే పోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి డెఫిసిట్ ఆఫ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్. సో ఇప్పుడు రీసెంట్ గా వస్తున్నటువంటి మనకి ఈ టోల్ విషయంలోనే చూసుకుందాము. ఈ TOT మోడల్స్ అంటారు అన్నట్టు, టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్స్ కానివ్వండి. సో ఒపేక్ ఫినాన్సింగ్ మెకానిజమ్స్, ఈ PSUs రీస్ట్రక్చరింగ్ చేసుకోవడము. సో వీటన్నిటి వల్ల టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది ప్యాక్ దగ్గర లేదనమాట. వీటన్నిటిని తీసుకునేంత ఇవన్నీ ప్యాక్ యొక్క లిమిటేషన్స్ గా ఉన్నాయి. సో అట్లానే ఏమేమి మెజర్ చేసుకోవచ్చు మనం ప్యాక్ ని స్ట్రెంథెన్ చేయడానికి అంటే, ఫస్ట్ మెజర్ వచ్చినప్పటికీ దాని యొక్క రికమెండేషన్స్ బైండింగ్ చేయాలి. సో ఏదైనా సరే ప్యాక్ రికమెండేషన్ ఇస్తుంది అంటే అదొక గవర్నమెంట్ రెస్పాన్స్ లాగా తీసుకోవాలి. అండ్ దానికి ఫిక్స్డ్ టైం లైన్స్ ఉండాలి ప్యాక్ రికమెండేషన్స్ ఇవ్వడానికి కూడా. సో ప్యాక్ డిలే చేయకుండా ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఫర్ టోల్స్. సో టోల్స్ అనే కాదు, ఏదైనా సరే ఆర్గనైజేషన్కి ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటర్ ఉండడం వల్ల అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ మూడు వచ్చేటప్పటికి ట్రాన్స్పరెన్సీ. సో ఈ టోల్ ఆడిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాజెక్ట్ కాస్ట్లు కానివ్వండి, లేదా టోల్ అనే కాదు దేని గురించి అయినా సరే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంటే ఆ జరిగినటువంటి ఖర్చు కానివ్వండి, లేకపోతే జరుగుతున్నటువంటి మెకానిజమ్స్ కానివ్వండి, ట్రాన్స్పరెన్స్ గా బయటికి పెట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నికల్ సపోర్ట్. సో ప్యాక్ లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెంబర్స్ ఎంపీస్ గా ఉన్నారు కదా, ఫినాన్షియల్ అనలిస్ట్, ఆడిటర్స్, ఎకానమిస్ట్ అండ్ ఆ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ప్యాక్ లో ఉంటే బెటర్ క్వాలిఫికేషన్ ఉన్న పీపుల్ ఉండడం వల్ల బెటర్ ఎక్స్పర్టీస్ అనేది ఉంటుంది అనమాట. ఇంకొకటి చూసుకున్నట్టయితే లింక్ రికమెండేషన్స్ టు సిటిజన్ అవుట్కమ్స్. సో ఇక్కడ ఏవైతే ప్యాక్ రికమెండేషన్స్ ఇస్తుందో అవి డైరెక్ట్ గా పబ్లిక్ కి ఎలాంటి బెనిఫిట్ చేస్తున్నాయి, సో ఇలాంటివి ఈ రికమెండేషన్స్ ని సిటిజన్ అవుట్కమ్స్ కి లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానివల్ల సిటిజన్స్ యొక్క అవేర్నెస్ అనేది పెరుగుతుంది దాంట్లో. ఇంకా దాంతో పాటు టెక్నాలజీ డ్రివెన్ ఓవర్ సైట్. సో GPS బేస్డ్ టోలింగ్ కానివ్వండి, లేదా ప్యాక్ వచ్చినటువంటి రిపోర్ట్స్ లో కూడా టెక్నాలజీ బేస్డ్ రిపోర్ట్స్ ఉండడం వల్ల లీకేజెస్ తగ్గుతాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ అకౌంటబిలిటీ అండ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఒక్కసారి ప్యాక్ గురించి చూసుకున్నట్లయితే, ప్యాక్ ఒక పార్లమెంట్ యొక్క కీ అకౌంటబిలిటీ మెకానిజం. మోస్ట్ ఇంపార్టెంట్ స్కామ్స్ మనం UPSC ఎగ్జామ్ లో రాసుకోవాల్సింది మాక్సిమం స్కామ్స్ ఉంటాయి చూసినారా, అవి ప్యాకే బయట పెట్టింది. సో ఈ కరప్షన్ ఎవాల్వ్ అవుతుంది, దాంతోపాటు ఫినాన్షియల్ ఇరెగ్యులారిటీస్, ఫినాన్షియల్ కాంప్లెక్సిటీస్ అనేవి ఇంకా ఎవాల్వ్ అవుతున్నాయి. సో ప్యాక్ కూడా ఇంకా స్ట్రెంథెన్ అవ్వాలి. సో దానివల్ల వీటన్నిటిని బయట పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ఆర్టికల్. మనం నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్టే ద పాత్ టు ఎండింగ్ గ్లోబల్ హంగర్ రన్స్ త్రూ ఇండియా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో మనం అసలు ఈ గ్లోబల్ హంగర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఇండియా ఈ హంగర్ ని తగ్గించడానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ గురించి చాలా ఎలాబొరేట్ గా మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు ఇష్యూస్ అండ్ వే ఫార్వర్డ్ మాట్లాడదాం. ఈ టాపిక్ స్టార్ట్ చేసినట్టయితే, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, అన్నిట్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ SDG 2.
అది హంగర్ అండ్ అండర్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. 2024లో చూసుకున్నట్టయితే 673 మిలియన్ పీపుల్ గ్లోబల్గా అండర్ నరిష్మెంట్తో ఉన్నారనమాట. 8.32% ఆఫ్ ద గ్లోబల్ పీపుల్. ఇండియాలో చూసుకున్నట్టయితే మనకి దాదాపు ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు ఇది 2020 అండ్ 22 మధ్యలో చూసుకుంటే 14.3% ఉండేదన్నమాట. అది 24కి వచ్చేటప్పటికి మనకి 12%గా అయింది. అంటే 2% పాయింట్స్ తగ్గింది. అండ్ దాదాపు 30 మిలియన్ పీపుల్ హంగర్ నుంచి బయటపడ్డారు ఇండియాలో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అచీవ్మెంట్. 2 yearsలో 30 మిలియన్ పీపుల్ హంగర్ నుంచి బయటపడ్డాం. సో ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ క్యాలరీస్, ఇక్కడ హిడెన్ హంగర్, మాల్ న్యూట్రిషన్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట హంగర్కి. సో ఓవరాల్గా 30 మిలియన్ పీపుల్ హంగర్ నుంచి బయటపడడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, ఇండియా కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫుడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. ఫస్ట్ ఫుడ్ సెక్యూరిటీలో చూసుకుంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో దాదాపు 813 మిలియన్ పీపుల్ని కవర్ చేస్తాము. వరల్డ్లోనే లార్జెస్ట్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది, రైట్స్ బేస్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. అంటే రైట్ టు ఫుడ్ అనేది ఇందులో ఒక రైట్ అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే పీడిఎస్ రిఫార్మ్స్ తీసుకొచ్చాము, లీకేజెస్ లేకుండా, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ఒకటి, 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని చెప్పేసి. సో దట్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే వేరే స్టేట్స్కి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫుడ్ సెక్యూరిటీ ఉండేటట్టు, వాళ్ళు కూడా ఫుడ్ ఈ పీడిఎస్ ద్వారా అందుకునేటట్టుగా. సో ఓవరాల్గా 130 మిలియన్ మైగ్రెంట్స్కి ఇది హెల్ప్ అయింది. అండ్ ఇంకా దాంతోపాటు COVID-19 టైంలో ఆత్మనిర్భర్ భారత్ కోసం అని చెప్పేసి అండ్ ఆ ఇనిషియేటివ్స్ కింద మనం పీడిఎస్ ప్రొవైడ్ చేసామన్నమాట. సో అందులో 800 మిలియన్ పీపుల్ దీని కింద ఫుడ్ సబ్సిడీస్ కింద కవర్ అయ్యారు. సో ఓవరాల్గా ఫుడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ వల్ల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. రెండోది వచ్చేటప్పటికి నాట్ ఓన్లీ క్యాలరీస్, అంటే ఒక ఫుడ్ ఇవ్వడమే కాదు, న్యూట్రిషన్ కూడా ఇవ్వాలి వాళ్ళకి. అంటే వైటమిన్స్, మినరల్స్, వీటిని కూడా ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం గవర్నమెంట్ న్యూట్రిషన్ సెన్సిటివ్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, పిఎం పోషణ్. సో స్కూల్లో మిడ్ డే మీల్స్ కానివ్వండి, సో పిఎం పోషణ్ కింద వెళ్తాయి. అండ్ దాంతోపాటు ICDS, పోషణ్ అభియానం. సో చిన్న వయసులోనే పిల్లలకి స్టంటింగ్, వేస్టింగ్, ఎనీమియా లాంటివి లేకుండా చేస్తాయి అనమాట. సో ఓవరాల్గా స్టంటింగ్, వేస్టింగ్ అండ్ ఎనీమియాలో కూడా మనం చూసుకుంటే మనం డిక్లైనింగ్ ట్రెండ్ అనేది గమనించవచ్చు. మూడోది వచ్చి అగ్రి ఫుడ్ సిస్టమ్ రిఫార్మ్స్. సో ఈ ఓవరాల్గా ఈ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫుడ్ దగ్గరే మనం తీసుకునేటటువంటి రిఫార్మ్స్ అనమాట ఈ అగ్రి ఫుడ్ సిస్టమ్ రిఫార్మ్స్ వచ్చేటప్పటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిల్లెట్స్ మీద, పల్సెస్ మీద ఎంఫసిస్ చేయడం స్టార్ట్ చేసాము. 2023 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద UN అనౌన్స్ చేసింది అనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టే డిజిటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రి స్టాక్ కానివ్వండి, ఈనామ్ కానివ్వండి, సో లీకేజెస్ తగ్గించడము, దాంతోపాటు ఎగ్జాక్ట్గా ఫుడ్ ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అనేవి ట్రాక్ చేయడము, సో ఈ డిజిటల్ ఇన్ఫ్రా ద్వారా. అండ్ ఇంకా కొన్ని స్కీమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఫార్మర్కి ఇవి పండించడానికి సపోర్ట్ ఇవ్వడము, సో దట్ ఏదైనా క్రాప్ లాస్ అయినా సరే ఫార్మర్కి సపోర్ట్స్ ఇవ్వడం వల్ల ఈ పంట చేతికి వచ్చే వరకు గవర్నమెంట్ చేదోడు వాడుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఉమెన్ అండ్ FPOs, సో ఉమెన్ లెడ్ కోఆపరేటివ్స్, కుటుంబశ్రీ లాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా కేరళలో. సో ఇలాంటి వాటికి చేయూత ఇవ్వడం ద్వారా ఈ అగ్రి ఫుడ్ సిస్టమ్ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చాము. అండ్ దీనివల్ల హంగర్ అనేది తగ్గింది. ఇంకోటి చూసుకున్నట్టయితే గ్లోబల్ లీడర్షిప్ రోల్. మనం గ్లోబల్గా చూసుకున్నట్టయితే ఇండియా వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఫర్ రైస్, వీట్ అండ్ ఆల్సో పల్సెస్. అండ్ మనకి ఇంకా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అనమాట. సో 1 నేషన్ 1 రేషన్ కార్డు ఉంది కదా, దాంతోపాటు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒకటి, అగ్రి స్టాక్ ఒకటి. సో ఇవన్నీ వరల్డ్లోనే స్కేల్ చేయాల్సినంత మోడల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇంకా అదే కాకుండా మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చినటువంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్ కానివ్వండి. సో ఓవరాల్గా ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ గ్లోబల్ సౌత్ యొక్క ఫుడ్ సెక్యూరిటీని షేప్ చేశాయన్నమాట. సో ఇది ఇండియా కాంట్రిబ్యూషన్స్. అయినా సరే మనం ఇక్కడ ఇంకా హంగర్ ఎందుకు ఉంది ఇండియాలో అని చెప్పడానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఛాలెంజెస్ ఏంటి హంగర్కి అంటే, ఫస్ట్ సోషల్, మనం కొన్ని డిఫరెంట్ హెడ్స్ కింద దీన్ని డిస్కస్ చేసుకుందాం. సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, కల్చరల్ ఫ్యాక్టర్స్, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, పాలసీ లెవెల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. సో ఇలా 6 ఫ్యాక్టర్స్ కింద డిసైడ్ చేసుకుందాము. సో దానివల్ల డివైడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్క ఫ్యాక్టర్ కింద 2-3 చదువుకుందాం అనమాట. ఫస్ట్ సోషల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇల్లిటరసీ, అసలు న్యూట్రిషన్ గురించి అవేర్నెస్ లేకపోవడము. ఇక్కడ స్పెసిఫిక్గా ఒక డేటా ఉంటుందన్నమాట NHFS 5 ప్రకారం. బీహార్లో స్పెసిఫిక్గా రూరల్ ఏరియాస్లో ఓన్లీ 11% ఆఫ్ ద మదర్స్కి అసలు ఈ పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ ఉంది అనేటటువంటి విషయం ఐడెంటిఫై చేస్తున్నారు అనమాట. మిగతా వాళ్ళకి అసలు ఐడెంటిఫికేషనే లేదు. అండ్ ఇంకోటి న్యూట్రిషన్ నెగ్లెక్ట్. సో ఇక్కడ క్యాలరీస్ బేస్ మీద తినడమే కానీ, అంటే రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి తినడే కానివ్వండి, మైక్రో న్యూట్రియంట్స్ గురించి, ఐరన్ గురించి, జింక్ గురించి, సో ఓవరాల్గా న్యూట్రిషన్ గురించి నెగ్లెక్ట్ ఉండడం. అండ్ దాంతో పాటు మనం చూసుకున్నట్టు ఎక్స్క్లూజన్, బేసిక్గా కాస్ట్, క్లాస్, జెండర్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఉమెన్కి తక్కువ ఫీడింగ్ అందడము, ఆడపిల్లలు కూడా గర్ల్ చైల్డ్కి తక్కువ ఫీడింగ్ అందడము కంపేర్ టు దట్ ఆఫ్ అబ్బాయి.
ఇలాంటిది. అండ్ దాంతోపాటు డైట్ క్వాలిటీ పూర్ ఉంటాం. ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం కదా, న్యూట్రిషన్ లేకుండా రైస్ అండ్ వీట్ మీద హెవీ డిపెండెన్స్. అండ్ రూరల్ అండ్ అర్బన్ డివైడ్ కూడా మనం అర్బన్ ఏరియాస్లో చూసుకుంటే ఒబెసిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల. ఎట్ ద సేమ్ టైం ఈ ప్రాసెస్డ్ ఒబెసిటీ ఉన్నంత మాత్రం న్యూట్రిషన్ ఉన్నట్టు కాదు కదా. న్యూట్రిషన్లో చూసుకుంటే మళ్ళీ మాల్ న్యూట్రిషన్గానే ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకో చూసుకున్నట్టయితే అవేర్నెస్ గ్యాప్స్. ఇక్కడ ఫుడ్ మిత్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్లో అసలు అంగన్వాడీస్ లో ఎగ్స్ కూడా తీసుకోరు. సో బేసిక్గా ఆ ఫుడ్కి సంబంధించినటువంటి మిత్స్ కానివ్వండి, టాబూస్ ఉండడము. అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్ డిసీజెస్, మాల్ న్యూట్రిషన్, ఒబెసిటీ లాంటి డిసీజెస్ ఉండడం వల్ల ఇంకా స్టంటింగ్ అండ్ ఇవి పెరుగుతున్నాయి అనమాట. సో ఇవి సోషల్ ఫ్యాక్టర్స్. రెండోది వచ్చినప్పటికీ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఇక మనం చూసుకున్నట్టయితే ఫుడ్ ఏదైనా సరే న్యూట్రిషన్ సెక్యూరిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో రిసోర్సెస్ ఉండాలి. అది కూడా ఎకనామిక్ రిసోర్సెస్ అనేవి ఉండాలి చేతిలో. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 23 crore పీపుల్ ఇంకా ఇండియాలో స్టిల్ పూర్గానే ఉన్నారు. ఇంకా దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఈ COVID-19 టైంలో చూసుకుంటే మైగ్రెంట్స్ చాలా వనరబుల్ అయ్యారనమాట. అండ్ ఇక్కడ ఎలా అంటే ఇక్కడ 1 nation 1 ration కార్డు ఉంది పోర్టబిలిటీ, కానీ అది కంప్లీట్గా స్కేల్ అప్ అవ్వడానికి టైం పట్టింది కదా. సో ఆ టైంలో మైగ్రెంట్ వర్కర్స్ యొక్క వనరబిలిటీ కానివ్వండి. అండ్ ఇంకా దాంతో పాటు స్పెసిఫిక్గా మనం చూసుకుంటే ఉమెన్ హౌస్ హోల్డ్లో ల్యాండ్ అనేది చాలా తక్కువ ఓన్ చేశారంట. ఓన్లీ 12% ఆఫ్ ద ఉమెన్కి మాత్రమే ల్యాండ్ ఓనింగ్ ఉంది. సో దానివల్ల హౌస్ హోల్డ్ ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. అండ్ ఇంకా దాంతో పాటు రైజింగ్ ఫుడ్ ప్రైసెస్ అండ్ ఇన్ఫ్లేషన్. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో 2023లో టమాటోస్ 200 per kilo అయిందనమాట. సో హౌ వుడ్ మిడిల్ క్లాస్ అండ్ దాంతోపాటు పూర్ పీపుల్ ఈ టమాటోను కొనుక్కోగలుగుతారు? అండ్ దాంతోపాటు ఈ న్యూట్రిషన్ అనేది ఎలా ఎన్షూర్ చేయగలుగుతారు? ఇంకా వచ్చేటప్పటికి కల్చరల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ టాబూస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మనం ఇంకా చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్లో వాళ్ళ యొక్క స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అక్కడ అసలు ఎగ్స్ కూడా పెట్టారనమాట. సో దానివల్ల ప్రోటీన్ అనేది ఎలా వెళ్తుంది? అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే యాన్సిస్ట్రల్గా మనం చూసుకుంటే మన డైట్స్ అన్ని రైస్ హెవీ డైట్స్. స్పెసిఫిక్గా కేరళ, కోస్టల్ ఆంధ్రాలో చూసుకున్నట్టయితే రైస్ ఎక్కువ తింటూ ఉంటారు. సో దానివల్ల మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వస్తాయి. క్యాలరీస్ వెళ్తాయి కానీ న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళవు కదా. మూడోది వచ్చేప్పటికి సోషల్ నార్మ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది చాలా తక్కువ తింటారు, అది కూడా హస్బెండ్ తర్వాత తింటారు. మిగిలింది ఏదైనా ఉంటే అది తినేసి కడుపు నింపేసుకొని సర్దేసుకుంటూ ఉంటారు అనమాట ఉమెన్. సో ఇలా ఉండడం వల్ల ఈ సోషల్ నార్మ్స్ వల్ల కూడా స్పెసిఫిక్గా ఉమెన్లో ఈ ఎనీమియా అనేది ఇంకా వర్సన్ అవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే NHFS 5 డేటా ప్రకారం దాదాపు 57% ఆఫ్ ద ఉమెన్ ఎనిమిక్గా ఉన్నారనమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ దాల్ రోటీ ఎనఫ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఒక మైండ్ సెట్ దాల్ రోటీ ఉంటే చాలు అని చెప్పేసి. సో దీనివల్ల ఏంటి అంటే న్యూట్రిషన్ అనేది రాదు కదా, క్యాలరీస్ వెళ్తాయి కానీ న్యూట్రిషన్ అనేది రాదు. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. 2023లో మరాఠ్వాడా రీజియన్లో డ్రాట్ వచ్చింది. సో ఆ టైంలో ఏమైంది, పల్సెస్ ఉంటాయి కదా, పల్సెస్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో పల్సెస్ ప్రైస్ పెరిగిపోయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు రైస్ అండ్ వీట్ తింటారు అందరూ, అంతేగాని పల్సెస్ అంత రేట్ పెట్టి కొనుక్కొని తినేవాళ్ళు ఉంటారు కదా. సో దానివల్ల ఏమవుతుంది, ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి ల్యాండ్ డిగ్రేడేషన్ ఒక మేజర్ రీజన్. సో దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇక్కడ ఇస్రో ఒక డెజర్టిఫికేషన్ అట్లాస్ ప్రకారం చూసుకుంటే 30% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోయింది. ల్యాండ్ డిగ్రేడేషన్ ఎంత ఎక్కువైతే ప్రొడక్టివిటీ అంత పడిపోతుంది. ఓకేనా, ప్రొడక్టివిటీ పడిపోతుంది డిగ్రేడేషన్ ఎక్కువైతే. సో దానివల్ల ఎఫిషియెంట్గా ఫుడ్ అనేది రాదు. ఇంకోటి చూసుకున్నట్టయితే ఇరిగేషన్ గ్యాప్స్, రైన్ఫాల్ డిపెండెన్సీ. ఇక్కడ మనకి ఇండియాలో విదర్భ లాంటి రీజన్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇండియాలోనే మాన్సూన్ ఎరాటిక్గా ఉంటుంది. అండ్ దాంతో పాటుగా ఈ విదర్భ లాంటి రీజన్స్లో చాలా వరకు ఈ వాటర్ కోసం రైన్ఫాల్ మీద డిపెండ్ అవుతూ ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఏదైనా సరే ఇష్యూ వచ్చినా సరే అగ్రిరియన్ డిస్ట్రెస్ కానివ్వండి, ఓవరాల్గా ఫుడ్ షార్టేజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాము. అండ్ దాంతోపాటు ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్. పంజాబ్లో చూసుకున్నట్టయితే మనకి ఓవర్ ఎక్స్ట్రాక్షన్ వల్ల, గ్రౌండ్ వాటర్ ఈ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ వల్ల లాంగ్ టర్మ్ ఫుడ్ సెక్యూరిటీకి ఇష్యూస్ ఉందన్నమాట. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ చెప్పే రిపోర్ట్ ఏంటి అంటే 165% ఎక్స్ట్రా ఓవర్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుందంట పంజాబ్లో. సో దీనివల్ల ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, అంటే ఫర్దర్గా కూడా ప్యాడీని పండిస్తూ ఉంటే వాళ్ళు, సో ఎలా లాంగ్ టర్మ్గా ఫుడ్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పాలసీ లెవెల్లో ఫస్ట్ గవర్నెన్స్ ఫెయిల్యూర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే PDS డైవర్షన్ 2023లో ఆధార్ అథెంటికేటెడ్ రేషన్స్ ఉన్నా సరే ఈ బయోమెట్రిక్ మిస్ మ్యాచెస్ అని చెప్పేసి చాలా మందికి డినే చేశారు. అండ్ ఆ తర్వాత లీకేజెస్ అనమాట మీరు డినే చేసినవి. అండ్ ఇంకోటి యాక్సెస్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాజస్థాన్ లాంటి ఏరియాస్లో కొంచెము సో మనకి నొమాడిక్ అండ్ ట్రైబల్ పీపుల్స్ యొక్క ఎక్స్క్లూజన్ అనేది జరిగిందనమాట. ఈ NFSA బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నొమాడిక్ ట్రైబ్స్కి అండ్ దాంతోపాటు వనరబుల్ పాపులేషన్కి రాలేదు. అండ్ ఇంకా పాలసీ బయాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాపింగ్ చేసేటప్పుడే MSP ఇస్తామన్నమాట. MSPలో మనం మ్యాక్సిమం వచ్చేవేంటి, రైస్, వీట్. సో పాలసీనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాలరీ ఎక్కువ ఉండేటటువంటి ప్రోడక్ట్స్ని అండ్ ఫుడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో అదే మళ్ళీ PDSలో ఇస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది పాలసీ స్టార్టింగ్ నుంచే మొదలైంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే వీక్ స్టేట్ కెపాసిటీ, డిజిటల్ ఇలిటరసీ ఇన్ పోషన్ ట్రాకర్.
ఇక్కడ పోషన్ ట్రాకర్ యాప్ ఉంది కదా 2021లో లాంచ్ చేసామన్నమాట. సో బేసిక్గా ఇందులో 40% డేటా మిస్ మ్యాచ్ ఉంటుంది. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డిజిటల్ టూల్స్ వాడడం సరిగ్గా తెలియకపోవడం. సో ఈ వీక్ స్టేట్ కెపాసిటీ వాళ్ళకి ఆ స్కిల్ లిటరసీ కానివ్వండి, ఆ స్కిల్స్ కానీ ఇవ్వలేకపోవడంలో వల్ల ఈ మిస్ మ్యాచ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోటి ఫుడ్ రిలేటెడ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ పల్సెస్ మనం ఇంపోర్ట్ డిపెండెంట్గా ఉన్నాం అనమాట. 2023లో చూసుకున్నట్టయితే 3 మిలియన్ టన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, డొమెస్టిక్గా ఎంత షార్టేజ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి మాన్సూన్ డిపెండెన్స్. ఈ స్పెసిఫిక్గా బీహార్లో 2021లో కోసీ ఫ్లడ్స్ అనమాట. కోసీ ఫ్లడ్స్ అనేది ఒక రెగ్యులర్ ఈవెంట్ బీహార్లో. సో దాదాపు అక్కడ ఉన్నటువంటి క్రాప్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేసేసింది. సో అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది అండ్ దాంతోపాటు ఆ ఏరియాలో హంగర్ కూడా బాగా పెరిగింది అనమాట. ఇంకోటి చూసుకున్నట్టయితే షార్టేజ్ ఆఫ్ అండ్ సప్లై చైన్ లాసెస్. సో ఓవరాల్గా ఇండియా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ 30 to 40% ఈ సప్లై చైన్లోనే లూజ్ అవుతాం అనమాట మనం. ఇది ఐకార్ చెప్పినటువంటి రిపోర్ట్. సో ఇంకొకటి ట్రేడ్ ఇన్ఎఫిషియన్సీ. ఇక్కడ ఆనియన్ ఎక్స్పోర్ట్స్ 2023లో బ్యాన్ చేసామన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అర్బన్ కన్స్యూమర్స్ బ్యాన్ చేసినా సరే మనకి ఆబ్వియస్గా ఇప్పుడు ఎక్స్పోర్ట్ బ్యాన్ చేసినప్పుడు ఏమవుతుంది, డొమెస్టిక్గా అవైలబిలిటీ అనేది పెరగాలి కదా, కానీ అది జరగలేదు. అర్బన్ కన్స్యూమర్స్ ఇంకా ప్రైసెస్ అనేవి పెరగడం చూసారనమాట. సో ఇది ఫుడ్ రిలేటెడ్గా. ఇంకా మనం చూసుకున్నట్టే నాన్ ఫుడ్ రిలేటెడ్ ఏమున్నాయంటే అవేర్నెస్ గ్యాప్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. చాలా మంది మదర్స్కి అసలు తెలియదు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఏంటి అనేది. అండ్ దాంతోపాటు అన్ఈక్వల్ యాక్సెస్. స్పెసిఫిక్గా ఈ మిడ్ డే మీల్ స్కీమ్స్లో కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్, అంటే కొన్ని సెక్షన్స్ ఆఫ్ ద స్టేట్స్ అసలు ఎగ్స్ కూడా పెట్టనివ్వరు. సో ఈ అన్ఈక్వల్ యాక్సెస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు రిసోర్స్ పావర్టీ. నరేగాలో మనం చూసుకున్నట్టు ఫండ్స్ డిలే అవ్వడం వల్ల అక్కడ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చిందనమాట బుందేల్ఖండ్ రీజియన్లో. అండ్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ లీకేజెస్ అని మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాము. క్యాగ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 46% పీడిఎస్ లీకేజెస్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో. అండ్ దాంతోపాటు పాలసీ నెగ్లెక్ట్ అండ్ సబ్సిడీ కట్స్. సో ఇవన్నీ ఛాలెంజ్గా ఉన్నాయి ఈ హంగర్కి. సో వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ని 3 రకాలుగా డివైడ్ చేద్దాం అనమాట. షార్ట్ టర్మ్లో ఏం చేయాలి, మీడియం టర్మ్లో ఏం చేయాలి, అట్లానే లాంగ్ టర్మ్లో ఏం చేయాలి. షార్ట్ టర్మ్లో చూసుకున్నట్టయితే ఎన్ఎఫ్ఎస్ఏ బాస్కెట్ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. వీట్ అండ్ రైస్ మాత్రమే కాకుండా పల్సెస్, మిల్లెట్స్, ఎగ్స్, సో ఇవన్నీ రావాలన్నమాట ఎన్ఎఫ్ఎస్ఏ బాస్కెట్లోకి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 1 నేషన్ 1 రేషన్ కార్డ్ ఏదైతే ఉందో అది ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి. సో ఆల్రెడీ దాదాపు 130 మిలియన్ మైగ్రెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం. ఇంకా దీన్ని మనం స్ట్రెంగ్తెన్ చేయాలి. జన్ధన్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో లింకప్ చేయాలి. సో దానివల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఫుడ్ కూపన్స్ లాంటివి ప్రొవైడ్ చేయాలి స్పెసిఫిక్గా అర్బన్ స్లమ్స్లోకి. అండ్ మీడియం టర్మ్లో ఏం చేస్తాము, న్యూట్రిషన్ అండ్ దాంతోపాటు రెసిలియన్స్ అనమాట. ఇప్పుడు స్పెసిఫిక్గా ఫస్ట్ 1000 days అంటే ఏదైతే మ్యాటర్నల్ పిల్లవాడు పుట్టిన తర్వాత ఫస్ట్ 1000 days ఉంటాయి కదా మదర్కి, అండ్ దాంతోపాటు పిల్లలకి ఐరన్ రిచ్ ఫోలిక్ యాసిడ్ కిట్స్ కానివ్వండి లేదా మదర్ హెల్త్ కిట్స్ అని చెప్పేసి పోషణ అభియాన్ స్ట్రెంగ్తెన్ చేయాలి. సో దానివల్ల ఎర్లీ ఏజ్లో వాళ్ళకి ఎడిక్వేట్ న్యూట్రిషన్ అందించగలిగితే వాళ్ళ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఫుడ్ ఫోర్టిఫికేషన్ అండ్ బయో ఫోర్టిఫికేషన్. సో ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఉన్నాయి కదా, ఐరన్ రిచ్ రైస్ కానివ్వండి, జింక్ రిచ్డ్ కానీ ఎన్రిచ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలగాలి. సో దానివల్ల మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని తగ్గించవచ్చు. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, స్పెసిఫిక్గా కుటుంబశ్రీ లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ఉన్నటువంటి ఎస్హెచ్జీస్ అండ్ ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేయాలి. సో వాళ్ళు అర్బన్ ఏరియాసే కాకుండా స్లమ్స్ కానివ్వండి లేదా రూరల్ ఏరియాస్లో వనరబుల్ ఏరియాస్ ఉంటాయి కదా, సో ఆ ఏరియాస్కి వెళ్ళి ఈ హంగర్ని తగ్గించేటటువంటి ఇనిషియేటివ్స్ ఇంకా ముందుకు తీసుకెళ్తారు. అండ్ కన్వర్జెన్స్ అక్రాస్ ద మినిస్ట్రీస్. సో ఇది ఒక్క మినిస్ట్రీ కిందే ఉండరు, హెల్త్ మినిస్ట్రీ కింద ఉంటుంది, ఉమెన్ మినిస్ట్రీ కింద ఉంటుంది, అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద ఉంటుంది, ఎఫ్ఎస్ఎస్ఐ కింద కొన్ని ఉంటాయి. సో అన్ని మినిస్ట్రీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక కన్వర్జెన్స్ ద్వారానే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయగలుగుతాము. అండ్ ఇంకా లాంగ్ టర్మ్లో చూసుకుంటే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. సో డ్రాట్ రెసిస్టెన్స్ సీడ్స్ కానివ్వండి, గ్రౌండ్ వాటర్ ఓవర్ ఎక్స్ట్రాక్షన్ కానివ్వకుండా తీసుకొచ్చేటటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి లేదా డ్రిప్ ఇరిగేషన్, అగ్రిస్టాక్ అడ్వైజెస్ ఇవన్నీ తీసుకురావాలి. అండ్ దాంతోపాటు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఉంది కదా, రీజనరేటివ్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఇలాంటి మెథడ్స్, ఇలాంటి ఇన్నోవేటివ్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఇన్నోవేషన్తో ముందుకు తీసుకురావాలి. కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఓవరాల్గా వీటన్నిటి వల్ల లాసెస్ని తగ్గించేయచ్చు. అండ్ దాంతోపాటు మనలో కూడా బిహేవియరల్ చేంజ్ అనేది రావాలన్నమాట. ఈట్ రైట్ ఇండియా, పోషణ్ జన ఆందోళన అని చెప్పేసి. సో పోషణ్ ఈ మధ్య చూసుకున్నట్టయితే పోషణ్ మనకి పోస్టర్స్ తయారు చేశారు. సో ఇవి తినాలి, ఇవి తినకూడదు అని చెప్పేసి, షుగర్ బోర్డ్స్ అని చెప్పేసి. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా ముందుకు తీసుకురావాలి. సో దానివల్ల హార్మ్ఫుల్ ప్రాక్టీసెస్ ఆపేసేసి మనం హెల్త్ పాలసీస్ తీసుకోగలుగుతాము. సో గ్లోబల్గా చూసుకున్నట్టయితే హ్యుమానిటేరియన్ ఫుడ్ ఎయిడ్ ఇండియా గ్లోబల్ సౌత్కి ఒక గ్రెయిన్ బ్యాంక్ లాంటిది. అండ్ సౌత్ కోఆపరేషన్ ద్వారా G20, బ్రిక్స్, SCO ఇలాంటి సమిట్స్ ద్వారా మనం ఇంకా హంగర్ని తగ్గించేటటువంటి ఇనిషియేటివ్ పుష్ చేయాలి. అండ్ ఒక్కసారి ఇండియా గురించి కంక్లూడ్ చేసుకున్నట్టయితే ఎన్ని మిలియన్ పీపుల్ని మనం 2 yearsలో హంగర్ నుంచి బయటకు తీసుకొచ్చాం, 30 million పీపుల్ని తీసుకొచ్చాం అనమాట.
సో ఒక లార్జ్ స్కేల్గా ఒక హోలిస్టిక్గా హంగర్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది వరల్డ్కి మనం చూపించగలిగాము. సో ఇప్పుడు క్యాలరీస్ నుంచి న్యూట్రిషన్లోకి, న్యూట్రిషన్ నుంచి రెసిలియన్స్లోకి ఇండియా ఎంటర్ అవ్వాలన్నమాట. సో ఇది ఈ టాపిక్. మన నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఎస్సీ రిమార్క్స్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి చూద్దాం. అండ్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో ఈ కేస్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడు గవర్నమెంట్ యొక్క టాస్మాక్ అని స్టేట్ రన్ లిక్వర్ కార్పొరేషన్ అనమాట అది. సో దీని మీద రైడ్స్ చేసింది. సో తమిళనాడు గవర్నమెంట్ ఏమంటుంది అంటే అసలు ఈ ఈడీ రైట్స్ ఒక స్టేట్ రన్ కార్పొరేషన్ మీద ఎలా చేస్తారు మీరు అని చెప్పేసి అడుగుతుంది. అండ్ దాంతోపాటు సిజేఐ ఒక మాట చెప్పారన్నమాట, ఈడీ వాస్ క్రాసింగ్ ఆల్ ద లిమిట్స్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఎలా అఫెన్స్ కమిట్ చేస్తుంది అని అడగడం జరిగింది. అండ్ దాంతోపాటు అప్పుడు సిజేఐ గవాయ్ గారు ఏమన్నారంటే ఈడీ అనేది టోటలీ వైలేటింగ్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ అని అన్నారనమాట. సో ఈ టైంలో కపిల్ సిబల్ గారు ఏం చెప్తున్నారు అంటే లైక్ ఏమని వాదిస్తున్నారు అంటే సుప్రీంకోర్టు యొక్క ఈ ఓరల్ రిమార్క్ ఏదైతే ఉందో ఈడీ విషయంలో, సో ఆల్రెడీ పబ్లిక్ పర్సెప్షన్ ఈడీ మీద నెగిటివ్గా ఉంది. సో ఒక పెద్ద అథారిటీలో ఉండేసేసి ఎలా కోర్టు ఇలాంటి పర్సెప్షన్ ఉన్న టైంలో ఇలాంటి మాటలు అనగలదు. సో దానివల్ల ఇలాంటి జ్యుడిషియరీ ఇలాంటి మాటలు అంటే సో పబ్లిక్ వ్యూస్ అనేవి ఇంకా దాని మీద నెగిటివ్ అవుతాయి కదా అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. మళ్ళీ దానికి గవాయ్ గారు మేము ఏవైతే చెప్పామో అది డిస్పాషనేట్ అండ్ దాంతోపాటు ఫ్యాక్ట్ బేస్డ్ అని చెప్పారంటే ఏవైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో దాన్ని బట్టే మాట్లాడాం మేము అని చెప్పారనమాట. సో ఇది ఓవరాల్గా కేసు యొక్క బ్యాక్గ్రౌండ్. సో దీని అన్నింటిలో కల్లా మనకు యూపీఎస్సీకి కావాల్సింది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసేటటువంటి ఫంక్షన్స్ ఏంటి, అండ్ దాంతోపాటు ప్రస్తుతానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అండ్ దాంతోపాటు వే ఫార్వర్డ్ ఏంటి, ఇది చూద్దాం మనం. ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఏజెన్సీ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. 2 యాక్ట్స్ ఇది ఎన్ఫోర్స్ చేస్తుంది అనమాట. ఒకటి ఫెమా యాక్ట్ అంటారు, ఇంకోటి పిఎల్ఎంఏ అంటారు. ఫెమా అంటే ఏంటి, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1999. రెండోది వచ్చేటప్పటికి పిఎల్ఎంఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆఫ్ 2002. ఈ 2 యాక్ట్స్ని ఇది ఎన్ఫోర్స్ చేస్తుంది. కరప్షన్ కానివ్వండి, బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ కేసెస్ ఏవైతే వాటిని ట్యాకిల్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ఫంక్షన్స్ అండ్ దాంతోపాటు దానికి అసోసియేట్ అయినటువంటి ఇష్యూస్ ఏంటి అనేవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎకనామిక్ అఫెన్సెస్ని ట్యాకిల్ చేస్తుంది. సో కరప్షన్ కానివ్వండి, స్కామ్స్ కానివ్వండి, మనకి పిఎన్బి స్కామ్ జరిగింది, ఐఎల్ఎఫ్ఎస్ వాళ్ళ స్కామ్ జరిగింది, సహారా చిట్ ఫండ్ స్కామ్. సో ఇలాంటి స్కామ్స్, సో కరప్షన్ అండ్ స్కామ్స్ని వెలుగు తీయడము. అండ్ రెండోది వచ్చేప్పటికి ఇన్వెస్టిగేట్స్ ఫెమా వైలేషన్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉన్నాయి కదా, అంటే హవాలా కానీ ఫారెక్స్ కేసెస్, చైన్ హవాలా కేసు. సో వీటిని మనకి ఇన్వెస్టిగేట్ చేసింది ఎవరు, ఈడీ. అండ్ దాంతోపాటు ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం అనమాట. అంటే షెల్ ఫర్మ్స్ ఏమైనా ఉన్నాయా, ఇలిసిట్గా మనీ ఎటైనా వెళ్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఢిల్లీ లిక్కర్ పాలసీలు చూసుకున్నట్టయితే ఈ షెల్ ఫర్మ్స్ గురించి వీటి గురించి చేయడం జరిగింది. ఎవరు చేశారు, ఈడీనే చేసింది. ఇంకోటి ఎసెట్ అటాచ్మెంట్. సో ఎవరైనా సరే ఇప్పుడు ఈ హవాలా కానివ్వండి లేదా ఏదైనా సరే ఫినాన్షియల్ స్కామ్స్ చేసినట్టయితే వాళ్ళ ఎసెట్స్ ని కన్ఫస్కేట్ చేసేటటువంటి అథారిటీ ఈడీకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా గారి ఎసెట్స్ ని కన్ఫస్కేట్ చేసింది మనకి ఈడీనే కదా. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ కోఆపరేషన్. సో ఎవరైనా సరే వీళ్ళు ఈ అఫెన్స్ చేసిన వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఫినాన్షియల్ కంట్రోల్ యూనిట్స్ ఉంటాయి కదా, వాటితో కోఆపరేషన్ చేసుకుని వాళ్ళు వెనక్కి తీసుకురావడము, ఎక్స్ట్రాడికేషన్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం. సో ఇది కూడా చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది నీరవ్ మోడీ గారి కేసులో మెహుల్ చౌస్కి, సో ఈయన కేసులో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్, ఫెమా అండ్ ఫెరా వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎడ్యుకేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ పవర్స్ కూడా ఉంటాయి. అంటే వెళ్ళేసి సర్చ్ చేయొచ్చు, సీజర్ చేయొచ్చు, సర్వే కూడా చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా ఎవరైతే ఈ అఫెన్సెస్ కింద ట్రయల్ చేయబడతారో వాళ్ళకి ట్రయల్స్ అండ్ అరెస్ట్ కూడా ఈడీ చేస్తుంది. అండ్ దాంతోపాటు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్, స్టేట్స్ అండ్ ఫారెన్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, వాటికి మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్. అండ్ గవర్నమెంట్కి యాంటీ మనీ లాండరింగ్ కానివ్వండి, టెర్రర్ ఫండింగ్ కానివ్వండి, సో వాటి కోసం పాలసీ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది ఈడీ యొక్క ఫంక్షన్స్. సో ఇది మనకి ఉన్నటువంటి రిసోర్సెస్తో బెస్ట్ పాసిబుల్ వాల్యూ ఎడిషన్ చేశాము. సో మీరు నోట్స్ లాంటివి చేసుకోవడం కానివ్వండి, స్క్రీన్ షాట్ కానీ తీసుకోవడం కానీ మంచిది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇష్యూస్ సరౌండింగ్ ఈడీకి ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ టూల్ ఫర్ పొలిటికల్ వెండెట్టా అంటారు అనమాట. కరెక్ట్గా మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ ముందు అది కూడా అపోజిషన్ పార్టీస్ మీద మనకి రైడ్లు అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ మనకి 2020లో సంజయ్ రౌత్, ఈయన శివసేనకు సంబంధించిన ఆయన, ఈ హేమంత్ సోరెన్ అస్సాంకి సంబంధించిన మినిస్టర్, ఈయన మనీష్ సిసోదియా గారి మీద ఢిల్లీకి సంబంధించి ఈ లిక్కర్ పాలసీ మీద రైడ్స్ అవ్వడము. సో ఓవరాల్గా పొలిటికల్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వెండెట్టాని ముందు తీసుకెళ్తుంది అని చెప్పడం ఉందన్నమాట. ఫస్ట్ ఇష్యూ అది. రెండోది వచ్చినప్పటికీ మోటివేటెడ్ ప్రోబ్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కరెక్ట్గా ఎలక్షన్ బిఫోర్ రైడ్స్ వస్తాయన్నమాట. సో మోటివేటెడ్గా పర్ఫెక్ట్ సెలెక్టివ్గా ఒక టైమింగ్లో వెళ్తారు వీళ్ళు. సో ఇది ఒక క్లెయిమ్ ఉంది వాళ్ళ మీద. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్.
ఈ ఈడీ గురించి చూసుకున్నట్టయితే ఈడీ ఓన్లీ ఇండియాలో మాత్రమే తన పవర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు హై ప్రొఫైల్ అఫెండర్స్ ఉంటారు, వేల కోట్ల స్కామ్లు చేసి, మెహుల్ చోస్కి కానివ్వండి, నీరవ్ మోడీ కానివ్వండి, వీళ్ళంతా అబ్రాడ్ వెళ్ళిపోతారు, అక్కడ పాస్పోర్ట్లు తెచ్చుకుంటారు, అక్కడ ఉండిపోతారు. సో వాళ్ళని మనం ప్రూవ్ చేయాలి అన్నా వెళ్ళాలి అన్నా ఈడీకి అన్ని పవర్స్ లేవన్నమాట. సో అది మూడవ ప్రాబ్లం, లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్. నాలుగోది వచ్చేటప్పటికి మ్యాన్ పవర్ అండ్ రిసోర్స్ గ్రాబ్స్. ఇక్కడ స్కామ్లు చూస్తేనేమో వేల కోట్లలో ఉంటాయి, అక్కడ ఈడీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంతమంది 2000 ఆఫీసర్స్ ఉంటారు అటు ఇటుగా చూసుకున్నట్టయితే. సో ఇంత తక్కువ మ్యాన్ పవర్తో ఇంత ఫైనాన్షియల్ క్రైమ్స్ అండ్ కాంప్లెక్స్ క్రైమ్స్ని ట్యాకిల్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. అండ్ క్యాగ్ 2023లో ఇచ్చినటువంటి కూడా సేమ్ ఇదే విషయాన్ని హైలైట్ చేసింది. ఇంకోటి వచ్చేటప్పటికి లిమిటెడ్ ఇంట్రా ఏజెన్సీ కోఆపరేషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్లో స్కూల్ జాబ్స్ ఒక స్కామ్ కేసు జరిగిందనమాట. అక్కడ స్టేట్ పోలీస్ చాలా అడ్డుపడ్డారు ఈడీని ఇన్వెస్టిగేట్ చేయకుండా. సో స్టేట్ పోలీస్తో ఉన్నటువంటి రెసిస్టెన్స్, ఇంకా లీగల్ లూప్ హోల్స్, PLMA యాక్ట్ అండ్ ఫెమా యాక్ట్లో ఉన్నాయి కదా కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. ఏమని చెప్పేసి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అని చెప్పేసి, వాట్ ఈస్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అనేది డెఫినేషన్ ఉండదు. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఈడీ ఎవరి మీదైనా కంప్లైంట్ రిజిస్టర్ చేసింది అనుకోండి, ECIR అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనకు నార్మల్గా FIR ఎలా ఉంటుందో ఈడీ చేస్తే ECIR అంటారు. సో FIR అందరికీ చూపించాలి, ఈడీ అసలు ECIR చూపించాల్సిన పనే లేదనమాట. సో ఈ ఇలీగల్ లూప్ హోల్స్ ఉండడము, అంటే పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెన్సీ అనేది ఈడీలో ఉందా లేదా అనేది క్లియర్గా చెప్పలేకపోతున్నాము. ఇదే సుప్రీంకోర్టు విజయ్ మదన్ లాల్ కేసులో కూడా ఇదే మాట చెప్తుంది అనమాట. ఈడీకి పవర్స్ ఓకే, బట్ కానీ ఈ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ అనేవి లేవు, ట్రాన్స్పరెన్సీ అనేది పర్ఫెక్ట్గా లేదు, ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచాలి ఈడీలో అని చెప్పారు. అండ్ ఇంకోటి వీక్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. సో ఇక్కడ మనకి నీరవ్ మోడీ ఎక్స్ట్రాడిషన్ కేసు చూసుకుంటే చాలా ఇయర్స్ ప్రొలాంగ్ చేసింది UK. సో ఎన్ని ట్రీటీస్ ఉన్నాయి, మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీస్ ఉన్నాయి, దాంతోపాటు మనకి అదర్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్తో లింకేజెస్ ఉన్నాయి, కానీ ఎక్స్ట్రాడిషన్ అనేది ఇంకా స్లోనే ఉంది. అండ్ ఒక్కసారి వే ఫార్వర్డ్ ఏంటి, సజెషన్స్ ఏంటి ఈడీగా అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలా అయితే మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు వస్తూ ఉంటాయో, ఈడీకి కూడా అలానే ఒక ఫండ్ నుంచి కార్పస్ నుంచి వస్తూ ఉండాలి. సో దానివల్ల వీళ్ళు ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఉంటారు. రెండోది వచ్చి రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్. ఎలా అయితే IPS ఆఫీసర్కి SVP NPA లాగా ఉంటుందో, సో అట్లానే ప్రొఫెషనలిజం ఎన్షూర్ చేయడానికి ఈడీ ఆఫీసర్స్లో కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఎన్షూర్ చేయడానికి ఒక డెడికేటెడ్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఎన్హాన్స్డ్ పవర్స్, ఇది ఫ్యూగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ఉంది కదా, సో ఇలాంటి యాక్ట్ని యూజ్ చేసుకొని కన్ఫిస్కేషన్ పవర్స్ని కూడా ఇంకా ఎక్స్ట్రా పవర్స్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ఇప్పుడు CBI ఉంటుంది, CBIకి ఒక ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఉంటుంది, యాంటీ కరప్షన్కి ఒక వింగ్ ఉంటుంది, డిఫరెంట్ థింగ్స్కి క్రిమినల్ వింగ్స్ ఉంటాయి అనమాట. సో అట్లానే ఈడీకి కూడా డిఫరెంట్ వింగ్స్ ఉండాలి, ఫినాన్షియల్ క్రైమ్స్ అండ్ దాంతో పాటుగా హవాలా క్రైమ్స్కి ఒక వింగ్, అట్లా డిఫరెంట్ వింగ్స్ ఉండడం వల్ల ఆ స్పెసిఫిక్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. సో దానివల్ల ఈజీగా మనం కేసెస్ని సాల్వ్ చేయగలుగుతాము. ఇంకోటి వచ్చి రిసోర్స్ స్ట్రెంథనింగ్, మోర్ అఫెన్సెస్ ఇంకా తీసుకురాగలగాలి. అండ్ దాంతోపాటు AI బేస్డ్ ఫినాన్షియల్ ట్రాకింగ్ని కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి. అండ్ ఇంప్రూవ్డ్ కోఆర్డినేషన్, మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్, అంటే CBI కానివ్వండి, డిఫరెంట్ మల్టీ ఏజెన్సీస్ అన్ని కలిపేసేసి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ అనేది ఇంకా ముందుకు తీసుకురాగలగాలి. మనం చూసుకున్నట్టయితే జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉండాలి. సుప్రీం కోర్టు ఈ రైట్స్ని సీజర్స్ని మానిటర్ చేస్తూనే మన యొక్క అంటే సిటిజన్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ లీగల్ రిఫార్మ్స్, ఈ FEMA యాక్ట్ PLMA యాక్ట్ని అమెండ్ చేయడం వల్ల, అంటే ఈ లీగల్ లూప్ హోల్స్ చెప్పాం కదా ఇందాక, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే దానికి మీనింగ్ ఎక్కడా ఉండదు. సో ఇలాంటి లీగల్ లూప్ హోల్స్ని క్లోజ్ చేయాలి అండ్ ఫాస్ట్ ట్రాక్ చేయాలి ఈడీ కోర్ట్స్ని. ఇంకొకటి ట్రాన్స్పరెన్సీ, CAG ఎలా అయితే యాన్యువల్ రిపోర్ట్స్ ఇస్తుందో పబ్లిక్ యొక్క ట్రస్ట్ని బూస్ట్ చేయడానికి, అట్లానే ఈడీ కూడా యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్, అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ డిఫరెంట్ కంట్రీస్తో. ఎగ్మాంట్ గ్రూప్ అంటే ఏం లేదు, సో ఇక్కడ ఒక 170 కంట్రీస్ నుంచి ఫినాన్షియల్ ఇలా ఈడీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కలిపి వాళ్ళకు ఉన్నటువంటి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ కంట్రీలో ఏమైనా అఫెన్సెస్ ఉన్నా లేకపోతే ఇష్యూస్ ఉన్నా, సో దాని గురించి ఫినాన్షియల్ నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి ఎగ్మాంట్ గ్రూప్ని యూజ్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కోసం. అండ్ దాంతోపాటు స్టేట్ ఇన్స్టిట్యూషన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి, అంటే యూనియన్ స్టేట్ ఫెడరలిజం ఇష్యూస్ కాకుండా స్టేట్లో యాంటీ కరప్షన్ బాడీస్ ఉంటాయి కదా, వాటిని స్ట్రెంథెన్ చేసుకోవాలి. అండ్ ఒక్కసారి ఈడీ గురించి చూసుకున్నట్టయితే కంక్లూడ్ చేద్దాం దీని టాపిక్ని. బ్లాక్ మనీ కానీ, మనీ లాండరింగ్ కానివ్వండి, మనకి హవాలా కేసెస్ కానివ్వండి, ఇండియాలో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఈడీ. కానీ మనకి ఎలిగేషన్స్ చూసాం ఛాలెంజెస్లో, పొలిటికల్ మిస్యూస్ అని, ఫెడరల్ టెన్షన్స్ అని చెప్పేసి. సో దీనికోసం ట్రాన్స్పరెన్సీ అనేది పెరగాలి, జ్యుడిషియల్ ఓవర్సైట్ అనేది పెరగాలి, దాంతోపాటు గ్లోబల్ కోఆపరేషన్ పెరగాలి. సో దట్ ట్రూ ఇండిపెండెంట్ ఫినాన్షియల్ వాచ్ డాగ్ లాగా ఈడీ అవుతుందన్నమాట. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్. కొంచెం లెంత్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో ప్రస్తుతానికి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి CJ ఎవరు అనేది చెప్పండి.